పూర్వం శంబాలి అనే ఒక రాజ్యంలో శాంతనుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను చాలా కోపదారి. అతనికి సంబుద్ధి అనే ఒక తెలివైన మంత్రి కూడా ఉన్నాడు. ఒకరోజు రాజు తన కత్తితో సాధన చేస్తుండగా కత్తి పొరపాటున తన చేతికి తగిలి వేలు తెగుతుంది. అయితే మంత్రి మాత్రం ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి రాజా అనడంతో రాజు చాలా కోప్పడి, చెయ్యి తెగితే మంచా, అదెలా సాధ్యం, అయితే ఈ రోజు నిన్ను నేను జైల్లో వేస్తాను, ఈ రోజు నుంచి సంవత్సరం పాటు నువ్వు జైల్లోనే ఉండు అని తీసుకెళ్లి చెరసాలలో పడేపిస్తాడు. మంత్రి నవ్వుతూనే చెరసాలకు వెళ్తాడు. ఒక వారం తర్వాత రాజు వేటకని బయలుదేరి అడవికి వెళ్తాడు. వెళ్లే దారిలో బాగా ఎండగా ఉండడంతో ఒక చెట్టు చూసి గుర్రాన్ని అక్కడే కట్టేసి చెట్టు కింద పడుకుంటాడు. అటుగా వెళ్తున్న దారి దొంగలు రాజును చూసి రాజును కట్టేసి తీసుకెళ్లి వాళ్ళ గ్రామ దేవతకు బలి ఇవ్వాలనుకుంటారు. అయితే వాళ్ళలో ఒక దొంగ రాజు తెగుండడం గమనించి ఇతను బలికి పనికిరాడు పక్కనున్న దొంగలకు చెప్పడంతో వాళ్ళ రాజుని తన్ని తరిమేస్తారు. రాజు రాజ్యానికి వచ్చి చెరసాలలో ఉన్న మంత్రిని విడిపించి, తప్పైపోయింది మంత్రి, మీరు చెప్పింది నిజమే, ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి అని మళ్ళీ రాజు మంత్రిని వేడుకుంటాడు. అప్పుడు మంత్రి ఇలా అంటాడు, అవును రాజా, మీరు వేటకెళ్ళే ప్రతిసారి నేను వచ్చేవాడిని. మీరు నన్ను చెరసాల్లో వేయడం మూలంగానే నేను మీతో పాటు రాలేదు. ఒకవేళ నేను కూడా మీతో పాటు వచ్చుంటే వాళ్ళు మిమ్మల్ని వదిలేసి నన్ను బలించేవాళ్ళు. మీరు ఏది జరిగినా మన మంచికే, అది దేవుడు మన కోసమే చేస్తాడు అని చెప్పి